హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళిది. నేను ముందు ఒక వ్లాగ్ పెట్టాను కదా, దీపావళి రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ప్రిపరేషన్. ఇంకా ఆ తర్వాత మాకు షోరూమ్స్లలో పూజలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ దీపావళికి చేయిస్తాము. ఇంకా వ్లాగ్ లెంతీ అయిపోతుందని మిగతాది ఇందులో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ రెడీ అయ్యి షోరూమ్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఆ షోరూమ్. ఇంకా అక్కడికి వచ్చేసి మేము వచ్చే వరకే ఆల్రెడీ 1 అవర్ ముందే వచ్చేసారు. పంతులు గారు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా అసలు ఇంటి దగ్గర నేను ఇంకా దీపాలు కూడా పెట్టలేదు, జస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి వచ్చాను అంతే. కొంచెం టైం ఉన్నప్పుడు పెడదామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అన్నీ సర్దేసుకొని ఇక్కడికి వచ్చేసాము ఈ షోరూమ్కి. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలానే హడావిడి అవుతుంది. ఇంకా క్రాకర్స్ కాల్పించడానికి కూడా టైం లేదు. దీపావళి తర్వాత మెల్లిగా కాల్పించేస్తారు. ఇంకా రఘు పక్క నుండి దీపావళి రోజైతే అస్సలు వీలవ్వదు. బట్ ధీరన్ యోధ వాళ్ళు బ్యాగ్లో తెచ్చేసుకున్నారు. అదే అడుగుతున్నారు క్రాకర్స్ ఎక్కడ అంటే, కాలో నుంచి తెప్పించుకొని మేము పూజ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇక్కడ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చారు. ధీరన్కి బాబాయ్ అవుతారు, రఘు వాళ్ళ బ్రదర్స్. వాళ్ళ దగ్గర ఉండి కాల్పిస్తున్నారు ఇంకా క్రాకర్స్. ఇక్కడ యువాన్ష్ ఎంత బుద్ధిగా బొట్టు పెట్టించుకుంటున్నాడు, అదే చూసి నవ్వుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తే కూడా చేంజ్ చేసుకోలేడు, అలా మా ఎంబడి వచ్చేసాడు. బట్ బొట్టు మాత్రం మంచిగా పెట్టించుకొని అమాయకంగా నిల్చున్నాడు. నేను ఈ పండగ రోజు కంప్లీట్గా అంటూ ఏం షూట్ చేయలేదు, కొద్దిగా మెయిన్గా అనిపించింది మాత్రమే. బట్ చాలా హడావిడి అయ్యింది. రెడీ అవ్వడం, పిల్లలకి రెడీ చేయడం, భోజనాలు పెట్టడం, చాలా హడావిడిగా. ఇంకా అలా వచ్చేసి ఇక్కడ పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టేస్తే ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంక ఇక్కడ పూజ చేయడానికి నేను, పిల్లలు, మా అత్తయ్య, అజయ్ వచ్చాము. ఇంకా మేము నలుగురం అయితే అన్ని షాప్స్కి తిరగాల్సి వచ్చింది. బాబీ బిజీగా ఉంటాడు, అక్కడే వెయిట్ చేస్తున్నాడు ఇంకా సర్దుకుంటూ. ఇక్కడ పూజ అయిపోయాక ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ షాపు కూడా కన్సల్టెన్సీయే, 2 వీలర్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, ఆ షాప్స్ అనమాట ఇవి. అక్కడ పూజ చేసేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అన్నీ సర్దేసుకోవాలి, అన్ని పూజ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. ప్రతి షాప్కి ఇలా అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చాము, అవన్నీ తీసుకెళ్ళి సర్దాలి. ఇంకా పంతులు గారు వచ్చేస్తారు అప్పుడు. నేను ఇలా ఫాస్ట్గా చూపిస్తున్నాను, చాలా టైం పడుతుంది కదా. ధీరన్ యోధ వాళ్ళు సతాయిస్తూనే ఉన్నారు, ఫస్ట్ పూజ అయిపోగానే వెళ్ళిపోదాం ఇంటికి అని. ఇంకా ఏదో రిక్వెస్ట్ చేసి అలా ఉంచేసాను వాళ్ళిద్దరిని. ఇంకా ఈ షోరూమ్స్ అన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టేశారు. లిస్ట్ మాత్రం ఇంకా మేము తెచ్చేసుకుంటాము, ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, అలా ప్రిపేర్ అయిపోతాం. ఇంకా రాగానే ఫస్ట్ అయితే దీపాలు పెట్టేసుకొని, ఈ పటం పెట్టేసుకొని, ఇంకా కలుషం పెట్టేయడం, అదంతా చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా అలా సెట్ చేసుకున్న తర్వాత పంతులు గారు వచ్చేస్తారు. గట్టి కొట్లాగి ఫోటో ఇంకోటి పక్కలే ఫోటో. ఇక్కడ ఏంటో టెంకాయని కొట్టడానికి అంత కష్టపడుతున్నాను. నిజంగా చాలాసార్లు కొట్టిన తర్వాత కానీ పగలలేదు. ఇంకా రఘు ఏమో కొట్టమంటే కొట్టాడు, నాతోనే కొట్టిస్తాడు. లేదు నువ్వే కొట్టు లక్కీ అని ప్రతి షాప్ దగ్గర నాతోనే కొట్టిస్తాడు. బట్ తొందరగా పగలలేదు ఎందుకో. ఇంకా ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ కొట్టేస్తున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాలి, అదే హోండాకి.
అక్కడికి వెళ్ళిపోయాము. ఆ లోపే కాళ్ళు ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఎన్ని షాపులమ్మా, ఇంకెంతసేపు తిప్పుతావు, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది అని. ఇది ఒక్కటే బెట్ట, ఇది చేసేసి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి 3 అయిపోతాయి కదా, తర్వాత ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా అతను చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము. ఇది హోండాలో వచ్చి ఇదంతా రెడీ చేసి పూజ చేసేసరికి చాలా చాలా టైం పట్టింది నిజంగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ డేలో పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాము పూజలు ఈవినింగ్ టైంలో. అసలు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇలా చేస్తా అని చెప్పేసి రఘు ఇంకా డేలో ఖచ్చితంగా పెట్టించుకుందామని ఈ ఇయరే అన్నాడు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ తర్వాత పిలిపిద్దాం పంతులుగానే పెట్టేసుకుందాం, పిల్లలు వెయిట్ చేయరంటే వద్దు ఈవినింగే బాగుంటుంది అని. నిజంగా చాలా ఇబ్బంది అయింది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆఫ్టర్నూనే పెట్టించుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా మేము పూజ చేస్తుంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, క్రాకర్స్ కాలుస్తూ. బట్ ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా అలా ఆకలేస్తుంది అని చెప్తున్నారు. నేను హడావిడిలో వాళ్ళకి తినిపించకుండానే వచ్చేసాను, ఈవినింగే వచ్చేసాము. ఇంకా పూజ అయితే అయిపోయింది పైన. ఇప్పుడు కిందకి వెళ్తున్నాము, సర్వీస్ ఉంటుంది కదా దాంట్లో కూడా పూజ చేయాలి. పైన చేసుకొని కిందకి వెళ్తున్నాము. వీళ్ళని పైన ఉండండి అని చెప్తే ఉండట్లేరు, కిందకే వచ్చేసారు మళ్ళీ. ఇంక ఇక్కడ పూజ చేస్తే హోండాలో కూడా పూజ కంప్లీట్ అయినట్టే ఇంకా. బట్ ఇదంతా ప్రాసెస్ ఫాస్ట్గా చేస్తున్నాను. బట్ చాలా హవర్స్ పట్టింది 3 షాపుల్లో పూజ చేయించడానికి. అసలు చాలా అంటే చాలా. పిల్లలకి మాకేం అవ్వలేదు, హ్యాపీగానే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. బట్ పిల్లలు అలా వెళ్ళిపోదాం అన్నప్పుడే అలా అనిపిస్తుంది. వస్తలే అసలు నీ కాలు చూసుకో. ఇంకా నైట్ పూజ అయితే పిల్లలకనే కాదు, షోరూంలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, వెళ్ళిపోతారు. ఇంకా పండగ రోజు ఎక్కువసేపు ఉండలేరు, అందరూ తొందరగా వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు. రఘు అదే అన్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనమే పూజ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఈసారి ఇంట్లో నైట్ చేసేసుకుందాము, ఇలా షోరూంలో ఈవినింగ్ టైంలో పూజ చేసేసుకుంటే వాళ్ళు కూడా అందరు అటెండ్ అవుతారు కదా పూజకి, తొందరగా స్టార్ట్ చేద్దామని చెప్పాడు. నాకు కూడా అలానే అనిపించింది. ఓన్లీ మేమే వచ్చి చేసేసుకుంటున్నాము, అందరు వెళ్ళిపోయారు కదా అని. అని కూడా తాగుతావా? ఇంకా ఇక్కడ కూడా పూజ అయిపోయింది పైన కింద. ఇంకా పైన కూడా గుమ్మడికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా వేరే షోరూమ్కి వెళ్ళాలి యాక్చువల్గా, బజాజ్కి. బట్ ఇంటికి వెళ్ళేసి వెళ్దామని అనుకున్నాం. ఇంకా ధీరన్ యోధ వాళ్ళు ఏడుస్తున్నారు అప్పటికి.
ఇంకా బజాజ్లో పూజ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు కూడా రాలేదంట, వస్తారు, వచ్చేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. బట్ మళ్ళీ లేట్ అయిపోతుంది, పిల్లలకి స్నానాలు చేయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత భోజనం పెట్టాలి, నిద్ర వచ్చేస్తుంది. అప్పటికే టైం వచ్చేసి 9:30, 10 అయి ఉంటుంది. ఇంక అందుకనే ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ధీరన్ యోధ వాళ్ళు అస్సలు రామని ఏడుస్తున్నారు. మేము ఇంట్లో అయినా ఉంటాము, మీరు వెళ్ళండి, మేము పడుకుంటాము అని చెప్పేసి ఏడుస్తున్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ పూజ అయిన తర్వాత యాక్చువల్గా అదొక రీజను, నేను ఇంట్లో దీపం పెట్టలేదు, ఇంకా పూజ చేసుకోవాలి. జస్ట్ 2 దీపాలు పెట్టేసి వచ్చాను. ఇంకా ఏం దేవుడి దగ్గర కూడా మళ్ళీ దీపాలు పెట్టేసుకోవాలి, పూజ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ షోరూమ్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసాను. ఇంకా దీపాలు పెట్టాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే దీపాలు పెడుతున్నాను. హాట్ వాటర్ అయ్యేట్లోపు దీపాలు పెట్టేద్దామని ఇంకా వాటర్ పెట్టేసి స్నానం చేయించేసి తినిపిద్దామని. ఆల్రెడీ నేను ఇక్కడ ఇంట్లో కొంచెం డెకరేటింగ్ అంతా ఈవినింగే చేసుకున్నాను, నాకు తెలుసు, అంటే ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా రఘు ఉంటే అసలు ఇప్పుడు ఎలా అవుతుంది అని చెప్పేసి షోరూమ్కి వెళ్ళే ముందు చేయడు, వద్దని చెప్తాడు. అందుకని నేను ముందుగానే చేసేసుకున్నాను, అంటే ఏం పాడవద్దు కదా, ఇంకా అలా అని చెప్పేసి ముందుగానే చేసేసుకొని ఇప్పుడు దీపాలు మాత్రం పెట్టేస్తున్నాను. మేము ఎవ్రీ ఇయర్ పూజలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి కాలనీలో అందరు పడుకుంటారు. అందుకని ఇంటి దగ్గర క్రాకర్స్ కాలవము. ఎవ్రీ ఇయర్ షోరూమ్స్ దగ్గరనే చాలా క్రాకర్స్ కాల్చేసి వచ్చేస్తాము. ఇంకా ఇప్పుడు కూడా అంతే, ఇంటి దగ్గర తక్కువ, ఇంకా నెక్స్ట్ డే కాలుస్తాం ఇంటి దగ్గర. బట్ ఎక్కడ ఎక్కువ అయితే ఇంకా షోరూమ్ దగ్గరనే. ఇంత వర్క్ అవుతుంది కదా ఇలా పూజలు ఉన్నప్పుడు. అన్నీ పెట్టడం ఓకే, నెక్స్ట్ డే అన్నీ తీయాలన్నా కానీ చాలా చాలా కష్టమే. బా సూపర్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ బేటా, లవ్ యూ బేటా. యోధ మళ్ళీ విష్ చేసేసరికి రఘుకి చాలా సంతోషమైంది, చాలా హ్యాపీగా. ఇంకా ఇంటికి రాగానే వాళ్ళకి మళ్ళీ ఎనర్జీ వచ్చింది కొద్దిగా. కొన్ని క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు బయటకు వెళ్ళేసి. ఇంకా ఆ లోపు నేను ఇలా దీపాలు పెట్టేసుకున్నాను. ఇదంతా నేను ముందు రోజు వ్లాగ్లో చూపించాను కదా, ఇంటి దగ్గర ఇలా సెట్ చేసుకున్నానని. ఇంకా అక్కడ అన్ని దీపాలు పెట్టేస్తున్నాను. బయట అయితే పెట్టాను, బట్ మరీ ఎక్కువ కాదనుకున్నాను. యాక్చువల్గా నేను దీపాలలో ఆయిల్ వేసేసి ఒత్తులేసి వెళ్ళాను, బట్ అవన్నీ పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ పెడదాంలే తర్వాత అని. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, గాలి కూడా చాలా వస్తుంది, నైట్ ఎక్కువైంది కదా. ఇంటి దగ్గర డెకరేషన్ ఎప్పుడు వీలుంటే, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ అలా ఫ్లవర్స్ అట్లా పెట్టడము, ముగ్గులు వేయడం అలాంటిది. నైట్ ఈవినింగ్ అయితే అస్సలు వీలవ్వదు, ఇలానే అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇంక ఈ ఇయర్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అని చూపిస్తున్నాను. ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నాను ఎలా ఉందని. ఇక్కడ డోర్కి హ్యాంగ్ చేసినవి కూడా ఈ ఇయరే తీసుకున్నాను, బాగున్నాయి చాలా. అవన్నీ కూడా నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీలవ్వలేదు. దూరం దూరం
సో ఇలా పూజ అయితే ఇంటి దగ్గర కంప్లీట్ చేసేసుకున్నాను. క్రాకర్స్ కాల్చాను, ఆ తర్వాత ఫ్రెష్ అప్ చేసి ధీరన్ యోధకి తినిపించేసి ఇంకా బెడ్రూమ్లోకి పంపించేసాను. అయితే ఇంకా ఎవరు లేరు ఇంటి దగ్గర, వస్తారా అంటే రామని చెప్పారు. ఇంకా మేము వెళ్ళేసి మా అత్తయ్యని పంపిద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఉంటాంలేమో, మేము మాకు భయం ఏం లేదు అని బయట నుంచి లాక్ వేసేసుకొని వచ్చాము. ఇంకా తప్పదు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళైతే రామని చెప్పారు. చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే, అందుకని చెప్పేసి ఇంకా నేను రఘు మాత్రమే వెళ్తున్నాము బజాజ్కి. ఇక్కడ ఇంకా మా కోసమే వెయిటింగ్, వచ్చేసాము. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా క్రాకర్స్ కూడా అనమాట, ఇక్కడ ధీరన్ యోధ వాళ్ళు వస్తారేమో అని ఇంకా క్రాకర్స్ కాలుద్దాం అనుకున్నాము, వాళ్ళు రాలేదు. నేను కాల్చాను. ఇది నాకు తెలిసి 10,000 వాళ్ళ ఉంటుంది కదా, నేను పెట్టేశాను. ఇంకా అంతే, ఈ ఇయర్ దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. పెట్టేసా ఇక అంతే, ఇక దూరం దూరం పో, దూరం పో, పైన పడతా. ఇది లాస్ట్ ఇయర్ పిక్స్ కొన్ని మీకోసం. ఓకే అండి, ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితోనే ఎండ్ చేసేస్తున్నాను. ఇదనమాట దీపావళి వ్లాగ్ 2. ఫస్ట్ది చూడకపోతే చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.